ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 30 నవంబర్ నుంచి 6 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. మెయిన్గా మనం గమనించే విషయం ఏంటంటే 1వ తారీఖున మనకి ఏకాదశి ఉంది. గాంధారి ఏకాదశి అంటారు. అలాగే గీతా జయంతి కూడా ఉంది. దీంతో పాటు మనకి బేసిక్గా దత్తాత్రేయ జయంతి ఉంది 4వ తారీఖు. 3వ తారీఖు హనుమద్ వ్రతం ఉంది. అంటే ఏంటంటేనండి ఈ వారం అంతా కూడా మనకి చేసుకున్న వారికి చేసుకున్నంత అనమాట. కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉన్న తర్వాత హనుమంతుల వారిని ఆంజనేయ స్వామి వారిని స్తుతించిన, కీర్తించిన, పూజించిన, అలాగే దత్తాత్రేయుడిని తలుచుకున్న, దత్తాత్రేయుడి దర్శనం చేసుకున్న, గురువు కదండి, గురువు గారి దర్శనం చేసుకుంటే మనకున్న కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గురువు ఒక అనుగ్రహంతో తొలగిపోవటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి మొత్తం ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈ మెయిన్గా ఉన్న ఈ ఏకాదశి అనుకుందాము, హనుమత్ వ్రతం అనుకుందాం, లేకపోతే మన దత్తాత్రేయ జయంతి అనుకుందాం, వీటి మీద అంత ఫోకస్ చేయండి. అలాగే ఈ రోజుల్లో ఏదో ఒకటి కుదిరినంత మేర వరకు భగవంతుని అనుగ్రహం కోసం అని చెప్పి మీకు మీ శక్తానుసారం ఏదైనా ఒక పూజో, వ్రతమో, హోమమో చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నించండి. సరే, మనం ఇక్కడ 30వ తారీఖు నుంచి మేషరాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాము. మేషరాశి వారికి పోయిన వారం కొంచెం బెటర్గా ఉందని చెప్పుకున్నాము. బట్ నేను పోయిన వారం ఇంకొక మాట కూడా చెప్పాను. ముఖ్యంగా ఫస్ట్ టైం ఏళ్ళనాడు శని నడుస్తున్న వాళ్ళకి తప్పనిసరిగా వీరికి ఉద్యోగానికి సంబంధించి, అలాగే దీంతో పాటు కొంతవరకు సెకండ్ టైం నడుస్తున్న వాళ్ళకు కూడా కొంత ఇంపాక్ట్ అయితే కనపడుతూ ఉంటుంది. సరే, ఫస్ట్ టైం కొంచెం హెల్త్ పరంగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అని అనుకున్నా కూడా సెకండ్ టైంకి మాత్రం ఖచ్చితంగా మీకు కొంచెం ఉద్యోగానికి సంబంధించి ఆర్థికపరమైన విషయాలు వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయడం కనపడుతోంది. వీటి గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా కనపడుతోంది. సో ఈ వారం మేజర్గా పెద్దగా మనకి చేంజెస్ అంటూ మేషరాశి వారికి ఏమీ కూడా కనిపించట్లేదు. అంటే ఉద్యోగంలో పడుతున్న స్ట్రగుల్ అలాగే కంటిన్యూ అవుతోంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏమీ పెద్ద ఆశాజనకంగా లేదు. తర్వాత ప్లేస్ మారాలనుకోవటం, ప్లేస్ మారుతున్నా అదేమీ చాలా ప్లేస్ మారాలా వద్దా అన్న ఒక ఆలోచన చేస్తూ ఉండటం, అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారపరంగా ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే బేసిక్గా కొంచెం మేషరాశి వారు మాత్రం ఈ వారం తప్పనిసరిగా అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్త వహించాలి. మీ హెల్త్ అనుకుందాం, వెల్త్ అనుకుందాం, మీ వ్యాపారం అనుకుందాం, ఉద్యోగం అనుకుందాం, లేదా ఇతర వృత్తులలో ఉన్నవారు అనుకుందాం, అలాగే మీ ఫ్యామిలీ లైఫ్ అనుకుందాం, పార్ట్నర్షిప్స్లో ఉంటే కనుక మీ పార్ట్నర్షిప్స్ గురించి అనుకుందాం, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నవారు, ఇట్లాగా ప్రతి విషయంలో ఏ పని చేస్తున్నా, ఏ పని గురించి ఆలోచిస్తున్నా, ఏ పని చెయ్యాలని అనుకుంటున్నా వాటికి సంబంధించి మీకు కొంత నిదానంగా వెళ్ళడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఏమవుతూ ఉంటుందంటే కొంచెం నెమ్మదిగా మీకు మార్పులు కనిపించడానికి అవకాశం అనేది కూడా కనపడుతుంది. సరే, మనకి ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే 1వ తారీఖున ఏకాదశి ఉందండి. తప్పనిసరిగా మేషరాశి వారు మాత్రం ఏకాదశి వ్రతం లేదా ఏకాదశి నాడు ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి. విష్ణు సహస్రనామాలు చదవడానికి ప్రయత్నించండి. అలాగే దీంతో పాటు 4వ తారీఖు దత్తాత్రేయుడి జయంతి ఉంది. తప్పనిసరిగా స్వామివారిని, దత్తాత్రేయుడిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీటి వల్ల మీకు కొంత లాభం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అలాగే పనులు ఏవైతే ఆగిపోతున్నాయో, ఏ పనులు అయితే జరగాలనుకుంటున్నారో, ఏ పనులు అయితే జరగట్లేదని బాధపడుతున్నారో, ఏ పనులు జరుగుతున్నా అవ్వటం లేదు అని అనుకుంటారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా తర్వాత మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే వృషభ రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరికి 31 ఈ తారీఖుల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కొంత అభివృద్ధి అయితే కనపడుతోంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి ఈ రోజుల్లో కొంత మార్పులు అనేవి కనపడుతున్నాయి. సో కొంచెం ప్రాఫిటబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మళ్ళీ 4th and 5th మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడంతా మీ ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తారు. తర్వాత కొంచెం మీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి జాగ్రత్త వహిస్తారు. అలాగే మీ పైన మీరు శ్రద్ధ వహిస్తారు. మీ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలని ప్రయత్నిస్తారు. ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలి, లేకపోతే ఫ్రెండ్స్ తోటి ఎక్కడికన్నా వెళ్ళాలి, ఇలాంటి ఆలోచన చేసేందుకు మీకు ఎక్కువగా అవకాశం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. సో ఒక రకంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పులు అయితే ఏవి కనిపించట్లేదండి. ఉన్నదానిలో మీరు కంటిన్యూ అవ్వడానికే ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు ప్రయత్నాలు చేయడానికి మాత్రం 31 తారీఖుల్లో బాగుంటుందని చెప్పుకుంటున్నాం. బట్ బేసిక్గా మేజర్ చేంజెస్ వచ్చేసి, అద్భుతంగా అవకాశాలు వచ్చేసి
అలాగే మీరు అనుకుంటున్నట్టుగా పనులన్నీ పూర్తి కావడానికి కొంత టైం అయితే పడుతుందని చెప్పుకుంటున్నాం. అలాగే మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు తప్పనిసరిగా కొంత జాగ్రత్త వహించాలి. కొంచెం బ్రేక్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు బేసిక్గా ఇక్కడ మీరు గమనించే విషయం ఏమిటంటే, వ్యాపారం చేస్తున్నాము, మేము ఆల్రెడీ భాగస్వామ్యంలో ఉన్నాం, వ్యాపారం చేస్తున్నాం, మేము ఇది కంటిన్యూ చేయాలా వద్దా అని ఆలోచన చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ఒక బ్రేకప్ పాయింట్ అనేది కనపడుతూ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. సరే, ఇంకా ఇక్కడ వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే ఇక్కడ వీరు మాత్రం ఖచ్చితంగా హనుమంతుల వారిని, ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం వీరికి చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అది 3వ తారీఖున. సో 3వ తారీఖున మీరు ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం, ఆ రోజు బుధవారం కూడా అయ్యింది, చక్కగా మీరు ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోండి, స్వామివారికి అర్చన చేయించండి. తప్పనిసరిగా మీరు అనుకుంటున్నట్టుగా పనులలో మంచి మార్పులు అనేవి కనిపించేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి అనేది అయితే కనపడుతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ అధికంగా ఉండటం, అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, లేదా ఎక్కువగా శ్రమ పడితే తప్ప మీకు ఎవరు సహాయ సహకారాలు అందించకపోవటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. సో ప్రతి చోట కూడా మీరు ఎక్కడో అక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ తోటి ఉంటారు అని చెప్పుకోవాలన్నమాట. సో ఎవరో ఒకళ్ళు వచ్చి మనకు కొంచెం హెల్ప్ చేస్తే బాగుండు, లేకపోతే ఎవరైనా వచ్చి మనకి కొంచెం ఎక్కడైనా సహాయం చేస్తే బాగుండు, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా మనకు కొంచెంసేపు ఎక్స్ట్రా 2 hours 3 hours మన పని కూడా వాళ్ళు చేస్తే బాగుండు, ఇలాంటి ఆలోచన ఎక్కువ కలుగుతూ ఉంటుంది. బట్ పర్వాలేదండి, మీ సహోద్యోగులే కనుక మేబీ వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయొచ్చు. బట్ ఇలాంటి ఇంటెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మీరు కూడా గురవుతున్నారు 5వ తారీఖు వరకు. సో ఇంకా ఆర్థికపరమైన విషయాలు, దీంతో పాటు కోర్టు విషయాలు, ఆరోగ్యము, వీటిపైన ఎక్కువగా మీరు ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. సో ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అయితే ఏమీ కూడా కనిపించటం లేదు. సో వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పులు అయితే లేవు. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత ఉంది. అలాగే మీరు ఏమైనా పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు కొంత సానుకూలత అనేది కనపడుతోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మళ్ళీ చెప్తున్నాను, ఆర్థికపరమైన విషయాల్లో ఖచ్చితంగా ఒత్తిడికి గురి కావటం, పాత బకాయిలు తీర్చడం కోసం కొత్తగా రుణ ప్రయత్నాలు చేయటం, చాలా టైట్ పొజిషన్ వచ్చేసిందండి మాకు అంటాం కదా, అలాంటి సిట్యువేషన్స్ మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొంచెం ఇలాంటి సిట్యువేషన్స్ మీకు కనపడుతున్నాయి కనుక వీరు కొంత ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. సరే, మీరు మాత్రం మిథున రాశి వారు మాత్రం ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణుమూర్తిని ఆరాధన చేయండి, స్వామివారి దర్శనం చేసుకోండి, స్వామివారిని తులసి దళాలతోటి పూజించండి, స్వామివారికి అష్టోత్తరం చేయండి. తప్పనిసరిగా చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారు కూడా చూడండి, వ్యాపారస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం, ఆర్థికంగా కొంత మీరు ఒత్తిడికి గురి కావటం, అనుకున్న విధంగా పనులేమీ పూర్తి కాకపోవటం, శ్రమ అధికంగా ఉండటం, మీ పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు రావటం, ఇవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. అండ్ ఉద్యోగస్తులతో వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులు ఉద్యోగస్తుల వారికి కూడా సిమిలర్ సిట్యువేషన్స్, చాలా పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. బట్ ఆర్థికపరమైన విషయాల్లో చాలా ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అలాగే మీ సంతానము వారి అభివృద్ధి ఈ వారం చాలా వరకు బాగుందన్నమాట. సో మీ సంతానం కానీ వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితము, వారి కోసం మీరు చేస్తున్న పెట్టుబడులు, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా 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 మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. సో ఈ విషయంలో మీకు చాలా బాగుంది. బట్ వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించట్లేదు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రమ అధికంగా ఉంది, ప్రయాణాలు అధికంగా ఉన్నాయి, మానసికంగా ఒత్తిడికి గురి కావటం అనేది కనపడుతోంది. పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి పెద్దగా ముందుకు సాగకపోవటం, ప్రతిదీ కూడా వాయిదా పడటం, జాప్యం కలగటం, ఇలాంటివి మీకు ఎక్కువగా చికాకును కూడా కలిగిస్తూ ఉంటాయి. సో ఈ విషయాలు ఈ వారం అంతా కూడా మీకు ఎక్కువగా ఫోకస్ అనేది కనపడుతోంది. అలాగే బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వారితోటి కొంచెం సమయం గడిపేందుకు కూడా మీకు అవకాశం అనేది కనపడుతోంది. బట్ ఇదంతా కూడా సబ్జెక్టివ్గా ఉందన్నమాట. మీ మూడ్ని బట్టి మీరు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఎలా చూసుకున్నా కూడా మీ యొక్క బంధువుల్ని
మిత్రుల్ని కలవటం అనేది మాత్రం కొంతవరకు గోచరిస్తోంది. సరే, మరి ఇంకా ఈ కర్కాటక రాశి వారు వీరు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. దత్తాత్రేయుడి ఆరాధన చాలా చక్కటి ఫలితాలు ఇస్తుందండి మీకు. కాబట్టి దత్తాత్రేయుడి ఆరాధన అంటే 4వ తారీఖు దత్తాత్రేయుడి జయంతి ఉంది. కాబట్టి ఆ రోజున దత్తస్తవం చదవటం కానీ, దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవటం కానీ, గురువులను పూజించటం కానీ, గురు దర్శనం చేసుకోవటం కానీ, ఇలాంటివి పాద పూజ చేసిన గురువుల ఒక పాద పూజ చేసినా కూడా అద్భుతం అండి. అందరికీ రావు, అందరికీ ఇలాంటి ఛాన్సెస్, ఇలాంటి ఆప్షన్స్ ఉండవన్నమాట. ఎవరికైనా సరే గురువుల దర్శనం చేసుకునేంత అవకాశం ఉంటే కర్కాటక రాశి వారు ఖచ్చితంగా గురువుల దర్శనం చేసుకొని వారి పాద పూజ చేయండి, లేదా దత్తాత్రేయుడిని దర్శనం చేసుకోండి, స్వామివారికి మంచిగా అర్చించండి, పూజించండి, తెల్లటి పువ్వులు పెట్టండి. ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు చాలా విషయాల్లో మంచి పాజిటివ్ ఎనర్జీతో పాటు పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఎక్కడండి సింహరాశి వారు ఇంకా స్ట్రగుల్, 4th వరకు మినిమం స్ట్రగుల్ కనపడుతుంది. సో బేసిక్గా నేనేమంటానంటే వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. పెద్దగా చేంజెస్ ఏవి కనిపించడం లేదు, అన్నిట్లో హర్డిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, వీటిపైన కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అయితే కొంచెం ఏంటి బెనిఫిట్ ఇక్కడ అనంటే, ఎప్పుడైనా సరే షష్టాధిపతి అష్టమంలో ఉన్న, ద్వాదశంలో ఉన్న, వైస్ వర్సా ఇలాంటివి ఉన్నప్పుడు మనకు కొంత మంచి యోగాలు అయితే కలుగుతూ ఉంటాయి అంటాము. కాబట్టి ఒక రకంగా ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ హర్డల్ అనుకుందాం, ఏదైనా సరే, కోర్టు అనుకుందాం, శత్రువులు అనుకుందాం, ఆరోగ్యం అనుకుందాం, డబ్బులు అనుకుందాం, రుణాలు అనుకుందాం, మీ పైన ఏమీ పెద్దగా ప్రెషర్ రాదనమాట. మీరు ఒక మంచి చిరునవ్వుతోటో, ఒక మంచి దీంతోటో మీరు అనుకున్న పని మీరు నెమ్మదిగా సాధించుకుంటారు. అలాగే ఎదుటివారి మన్నన కూడా పొందుతూ ఉంటారు. సో దాన్ని మనం కొంత పాజిటివ్గా తీసుకున్నా వృత్తిపరంగా ఏమీ పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఇంకా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో పాటు మీరు ఇవ్వాల్సిన బకాయిలు, మీరు ఇవ్వాల్సిన లోన్స్, రావాల్సిన డబ్బులు రాకపోవడం, ఇవి మీకు చికాకును కలిగిస్తూ ఉంటాయి. సో ఈ విషయాల్లో కొంచెం ఉంటుందన్నమాట. అయితే 4వ తారీఖు మాత్రం చాలా బాగుందండి. 4వ తారీఖు తప్పనిసరిగా ఆర్థికపరమైన విషయాలు అనుకుందాం, వృత్తిపరమైన విషయాలు అనుకుందాం, కుటుంబం అనుకుందాం, అలాగే ఒక రకంగా మీ తల్లిదండ్రులు అనుకుందాము, ప్రతి విషయంలోనూ మీ యొక్క అన్నదమ్ములు అనుకుందాము, తర్వాత మీరు ఏది అనుకుంటే అదండి, అవన్నీ కూడా మీకు 4th చాలా బాగుంది. సో 4th అయితే అనుకున్న పనులన్నిట్లోనూ కూడా మీకు చాలా చక్కటి విజయావకాశాలు కనపడుతున్నాయి. అండ్ మళ్ళీ మీకు 6th బాగుంటుంది అనమాట. సో 4th మీరు అనుకుంటున్న పనులన్నీ పూర్తి చేస్తారనుకుంటున్నాం. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్స్లో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. అలాగే మీవేమైనా సరే కొంచెం ఆస్తిపాస్తుల సంబంధంగా మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా, చేయాలనుకున్నా వాటికి సంబంధించి బాగుంటుంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా అనుకూలత ఉంటుంది. మళ్ళీ మీకు 6వ తారీఖున ఇవన్నీ కూడా మళ్ళీ కనపడతాయి అన్నమాట. సో వారం మొదలవటమే కొంచెం డిస్టర్బెన్స్తో మొదలైన వారం మొదలవటంలో ఇందాక నేను చెప్పినట్టు కోర్టు విషయాలు అనుకుందాం, లేకపోతే ఇంకేమైనా సరే కొంచెం ఆర్థికపరమైన విషయాలు, రుణాలు, ఇబ్బందులు, హెల్త్, వీటిల్లో మీకు కొంత రిలీఫ్ లాంటిది వస్తూ ఉంటుంది. ఇనీషియల్గా మీరు కొంత బాధపడుతున్నా ఇవి ఎప్పటికైనా మీరు ఇది ఇప్పుడు ఆర్థికంగా ఎవరి నుంచైనా సహాయం తీసుకుంటే వాళ్ళకి మనం తిరిగి ఇచ్చేయాలి. అలాంటి వాటి గురించి మీకు తెలిసినా మీ పైన ఇప్పటికిప్పుడు ఏమీ పెద్దగా ఒత్తిడి అనేది కలిగేందుకు అవకాశం అయితే కనిపించటం లేదు. బట్ ఓవరాల్గా కొంత డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతుంది. సో మరి ఈ సింహరాశి వారు మాత్రం 1వ తారీఖున ఉన్న ఏకాదశి నాడు మాత్రం విష్ణువు ఆరాధన తప్పకుండా చేయండి. అలాగే దామోదరాష్టకం చదవండి, వినండి, స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే మంచిగా ఇంట్లో దీపారాధన చేయండి, తులసి దళాలతోటి అర్చించండి. తప్పనిసరిగా చాలా చాలా విషయాలలో మీకు మార్పు అనేది కనపడుతుంది. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా నెమ్మదిగా మార్పు కనపడుతుంది. బట్ డెఫినెట్గా 31వ తారీఖుల్లో మీకు సడన్గా ఏదైనా ఒక మంచి అమౌంట్ వచ్చేందుకు అవకాశం అనేది కూడా కనపడుతుంది. అలాగే ఇది మీకు 4వ తారీఖు కంటే కూడా మళ్ళీ 5వ తారీఖు బాగుందన్నమాట. సో 30వ తారీఖు, 1వ తారీఖు, మళ్ళీ మీకు 5వ తారీఖు, ఈ రోజుల్లో ఆర్థిక పురోగతి అనేది కనపడుతుంది. దీంతో పాటు మీకు కొంతవరకు ఎప్పటి నుంచో రావాల్సినవి ఏమైనా అమౌంట్స్ లాంటివి ఉంటే అవి వచ్చేందుకు కనపడుతుంది. బట్ వర్క్ రిలేటెడ్గా పెద్దగా మార్పులు అయితే కనిపించటం లేదు. అలాగే వ్యాపార పరంగా కూడా చాలా పెద్ద మార్పులు చేర్పులు అయితే కనిపించటం లేదు. బట్
ప్రోగ్రెసివ్గా ఉంది. అలాగే ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేస్తున్నా, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా, ఏవైనా ప్రాజెక్ట్స్ లాంటివి రావాలని కోరుకుంటున్నా, ఇలాంటి వాటిల్లో బాగుంటుంది. దీంతోపాటు మీ సంతానానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కొంచెం పిల్లలు చదువుకునే పిల్లలు, 10th పిల్లలు, డిగ్రీ ఇంటర్ పిల్లలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలు, మీరు ఇంకొంచెం ఈ పిల్లలు మాత్రం ఇంకొంచెం కష్టపడి చదువుకోవాలి. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా వరకు బాగానే ఉంది. పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. లైఫ్ స్మూత్గా నెమ్మదిగా అలా ముందుకు వెళ్ళిపోతాం. సరే, ఇంకా మనం కన్యారాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలో చూద్దాం. కన్యారాశి వారికి కూడా నేను చెప్పేది ఏంటంటేనండి, హనుమంతుల వారిని ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవండి, వినండి, స్వామివారి దర్శనం చేసుకోండి, స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించండి. ఎవరికైనా సరే రావాల్సిన డబ్బులు రావట్లేదు, లేకపోతే శత్రువులు ఎక్కువగా ఉన్నారు, నరఘోష ఎక్కువగా ఉంది, ఇబ్బందులు ఎక్కువ పడుతున్నాం, ఒక్క అడుగు ముందుకేస్తే వెనక్కి 10 అడుగులు పడుతున్నాయి, ఇలా అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం వలన ముందర ఈ హర్డల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని మీరు తప్పనిసరిగా క్రాస్ చేయగలరు. సో హనుమంతుల వారిని ఆరాధన చేయటం, అది కూడా 3వ తారీఖున స్వామివారిని చక్కగా అర్చించటం, పూజించటం, స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించటం, తప్పనిసరిగా మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక చూస్తే, తులారాశి వారు ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నేనైతే ఏమీ మాట్లాడనండి. పెద్దగా మార్పులు అంటూ ఏమీ కనిపించట్లేదు. బేసిక్గా ఈ వారం అంతా కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటారనమాట. ఒక సెలవు పెట్టాల్సిన చోట 3 రోజులు సెలవులు పెట్టడం, ప్రశాంతంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం, పెద్దగా స్ట్రెయిన్ తీసుకోకపోవటం, పనులు మెల్లగా జరుగుతాయిలే అనే ఒక ఆలోచన కలిగి ఉండటం, ఇలాంటివి మీరు ఎక్కువగా అంటే ఇలాంటి ఆలోచన ధోరణితోటి మీరు ఉంటారు. అయితే మీరు ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెట్టుకుంటారు, మీ గురించి కానీ, లేకపోతే మీరు చేసే పని గురించి కానీ, లేదా మీరు అనుకుంటున్న లైఫ్ స్టైల్ కానీ, మీ ఆర్థికపరమైన విషయాలు కానీ, వీటిపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, ఎక్కువగా దాని మీద హోప్స్ పెట్టుకుంటారు. చూడండి, మనందరికీ కూడా లైఫ్ మీద ఎంతో కొంత హోప్స్ ఉంటాయి. అలాగే లైఫ్ మీద ఎక్కడో అక్కడ మనకు కూడా కొంచెం ఓకే, ఐ వాంట్ టు గెట్ సంథింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి కనపడుతున్నాయి. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం, లేకపోతే ఓవర్గా ఆలోచన చేయటం వలన ఇక్కడ మీరు ఆశించినట్టుగా ఆ లైఫ్ స్టాండర్డ్స్ అట్లా లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. సో లేదు, నేను బేసిక్ లైఫ్ స్టైల్లో ఉన్నాను, నేను నార్మల్గా ఉన్నాను, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను, నా ఉద్యోగ ప్రయత్నాలు నేను చేస్తున్నాను, నా ఇంటర్వ్యూలకు నేను వెళ్తున్నాను, నా ప్రాజెక్టులు నేను ట్రై చేస్తున్నాను, నాకు హఠాత్తుగా ఉద్యోగం పోయింది, నేను కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, కొత్త వ్యాపారం కోసం, వీటిల్లో మీకు ఎక్కడా ప్రాబ్లం లేదు. బట్ ఉన్నదానికంటే కూడా ఒక 10 steps ahead మీరు ఎక్కువగా ఊహించుకోవటం అనేది కనపడుతోంది. సో అది మీరు కొంచెం తగ్గించుకోగలిగితే ఈ వారం మీరు కొంత ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే ఇంకా ఏదో ఒక రకమైన ప్రాబ్లం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఒకసారి హెడేక్ అంటారు, ఒకసారి స్టమక్ ఏక్ అంటారు, ఒకసారి కళ్ళ ప్రాబ్లం అంటారు, ఒకసారి నిద్ర పడిపోవటం లేదంటారు, ఒకసారి అన్ని బాధలు మాకే ఉన్నాయంటారు, అన్ని కష్టాలు మాకే వచ్చాయంటారు. సో తులారాశి వారు మాత్రం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నిస్తే చాలు. అలాగే తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? దత్తాత్రేయుడి ఆరాధన చేయండి. సాధారణంగా నేను కన్యారాశి కానీ, తులారాశి కానీ, మిథున రాశి కానీ, లేకపోతే వృషభ రాశి కానీ, వీరందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చెప్తుంటాను. శుక్రుడు అలాగే బుధుడి యొక్క రాసులు. బట్ బేసిక్గా ఇవాళ నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు మాత్రం దత్తాత్రేయుడి ఆరాధన ఎంత చేస్తే మీ జీవితంలో అంత క్లారిటీ వస్తుంది. వివాహం కాని వాళ్ళు ఉన్నా, వివాహమైనా, భార్యాభర్తలు కలవకపోయినా, సంతానం కలగకపోయినా, సంతాన పరంగా ఇబ్బందులు పడుతున్నా, ఆర్థికంగా ఎదుగు బొదుగు లేకపోయినా, ఆర్థికంగా నష్టపోతున్నా, మోసపోతున్నా, లేకపోతే రావాల్సిన బకాయిలు రాకపోతున్నా, ఇలాంటి వాళ్ళందరూ కూడా లేకపోతే బిజినెస్ సరిగ్గా నడవకపోతున్నా, లేకపోతే మీ యొక్క పెద్దలు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఎవరైనా సరే పెద్దవాళ్లే మీకు రావాల్సినంత బాగా, మీకు రావాల్సిన విధంగా మీకు ఆస్తులు పంచకపోయినా, ఇలాంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళు మాత్రం దత్తాత్రేయుడి ఆరాధన వీరికి చక్కటి ఫలితాలను ఇస్తుంది. సో దత్తాత్రేయుడిని ఆరాధించటం, గానుగాపూరు కుదిరితే వెళ్ళిరండి, లేదా స్వామివారి దర్శనం చేసుకోండి, అన్నదానం చేయండి. మనకి శుక్రమౌఢమి మొదలైతే అన్నదానం చేయకూడదని ఎక్కడా రూల్ లేదు. హ్యాపీగా అన్నదానం చేయండి, స్వామివారి దర్శనం చేసుకోండి, అష్టోత్తరం చేయండి, స్వామివారిని కీర్తించండి, స్వామివారిని తలుచుకుంటూ ఉండండి. తప్పనిసరిగా ఇందాక నేను చెప్పిన ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటిల్లో మీకు ఏదో ఒక విషయం ఉంటుంది. సో అది మీకు తప్పనిసరిగా క్లియర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
సరే, వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక చూస్తే ఓకే, లైఫ్ అనేది కొంత ముందుకు సాగుతోంది అన్న ధోరణి మీలో కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం చాలా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏదో సాధించేయాలి అనే ఒక పట్టుదల కూడా మీలో అధికంగా కనపడుతుంది. ఓకే, మీరు చేసే ప్రతి పని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు ఆ పనులలో మీకు ఏదో ఒక రకమైన గుర్తింపు రావాలి అన్న ఆలోచన కూడా మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సో ఓకేనండి, దీనిలో కూడా మనం ఏం తప్పు అనుకోవట్లేదు. ఎవ్రీబడి వర్క్స్ ఫర్ దాట్. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఇంకా ఖర్చులని మాత్రం మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి. 4th and 5th చాలా వరకు బాగుందండి. 4th and 5th మీకు ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఆర్థికపరమైన విషయాలు, దైవ సంబంధమైన కార్యక్రమాలు, సంతానము, వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, ఇలాంటివి అన్నీ కూడా మీకు కనపడుతున్నాయి అన్నమాట. సో 4th and 5th చాలా బాగుంది. మళ్ళీ లైఫ్ చాలా నార్మల్గా ఉంది. సో వారంలో మనకి 2-3 రోజులు బాగున్నా కూడా అద్భుతంగా ఉన్నట్టుగా చెప్పుకుంటాం శాస్త్రంలో. కాబట్టి ఏంటంటే 4th and 5th చాలా చాలా బాగుందండి. అలాగే నెమ్మదిగా లైఫ్ ముందుకు సాగటం అనేది కనపడుతోంది. మెల్లగా మీ టెన్షన్స్ నుంచి కూడా మీరు బయటికి రావటం అనేది కనపడుతోంది. కొత్త స్నేహితులు, కొత్త వ్యక్తుల పరిచయాల మీద మీరు పెద్దగా ఆసక్తి చూపించే అవకాశాలు అయితే కనిపించటం లేదు. దీంతో పాటు అనేక విషయాలు ఏవైతే మీకు డిస్టర్బింగ్గా ఉన్నాయో, ఏ విషయాలైతే మిమ్మల్ని చాలా అంటే మీరు చాలా మనసులో ఇబ్బంది పడుతున్నారో వాటికి సంబంధించి మీరు పెద్దగా ఆలోచన తగ్గించుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఒక సెటిల్మెంట్ వైపుగా ఓకే ఫైన్, దిస్ ఇస్ హౌ లైఫ్ ఈజ్ అన్న ధోరణి మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అండ్ దీన్ని మీరు నెమ్మదిగా కంప్లీట్ అంటే ముందుకు తీసుకెళ్తూ దీన్ని ఇలాగే నెమ్మదిగా ఫాలో అప్ చేసుకుంటూ ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తూ అలా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎటువంటి మార్పులు చేర్పులు కూడా కనిపించటం లేదు. సరే, ఇంకా ఈ వృశ్చిక రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృశ్చిక రాశి వారు కూడానండి సాధారణంగా ఇక్కడ వీళ్ళకి వృశ్చిక రాశి వారికి కనుక మనం చూస్తే వీరికి ఒక రకంగా చెప్పాలంటే పంచమంలో సాటర్న్ ఉన్నాడు, శని ఉన్నాడు. కాబట్టి దీనివల్ల కొంచెం చిన్న చితక ఇబ్బందులు అయితే కనపడుతూ ఉంటాయి. కాబట్టి దీనికి కొంచెం మనం ఏం చేయాలంటే ఈ 3 రోజులు కూడా అంటే 1వ తారీఖు, అలాగే మనకి 1వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఈ 3 రోజులు కూడా మీరు కొంతవరకు భగవత్ ఆరాధన అయితే చేయాలి. 1వ తారీఖున ఏకాదశి కాబట్టి విష్ణుమూర్తిని దర్శించుకోవటం, స్వామివారిని పూజించటం. 3వ తారీఖున హనుమత్ వ్రతం ఉంది, స్వామివారిని, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, పూజించటం. అలాగే మీరు 4వ తారీఖున దత్తాత్రేయుడి జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవటం, పూజించటం. ఈ 3 రోజులు కూడా మీరు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మానసికంగా ప్రశాంతత వస్తుంది, లైఫ్లో కొంచెం మీకు కూడా జోష్ వస్తుంది. అలాగే మీరు కొంచెం అన్ని విషయాలలో కూడా పాజిటివ్గా డెసిషన్స్ తీసుకోవడానికి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక చూస్తే ఆర్థికపరమైన విషయాలు, అలాగే కుటుంబపరమైన విషయాలు, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేయబోతున్నారు. సరే, వారం మొదలవటమే ముందర కుటుంబ విషయాల గురించి మాట్లాడతారు. సో ప్రాపర్టీస్ లాంటి వాటి మీద ఎక్కువగా ఆసక్తి చూపించడం అనేది కనపడుతోంది. అయితే తీసుకుంటారు అని నేను చెప్పను, బట్ ఆల్రెడీ తీసుకోవాలి అని ప్లాన్ చేయటం, లేకపోతే ఆల్రెడీ తీసుకున్న వాటి గురించి ఏదైనా ఆలోచన చేయటం, ఇలాంటివి మీకు మాత్రం కనపడుతూ ఉంటే అది కూడా ఈ వారం. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడికి అయితే గురవుతున్నారు. వీటిని అధిగమించడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. మీ యొక్క సంతానము వారి యొక్క పేరు మీద పెడుతున్న ఎటువంటి పెట్టుబడులైనా కూడా ఈ వారం పెద్దగా లాభాన్ని ఇచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అలాగే మీరు కూడా ఎటువంటి పెట్టుబడులు పెడుతున్న వాటిల్లో కూడా చాలా పెద్ద మార్పులు చేర్పులు కనిపించట్లేదు. ఇంకా సంతానము వారి యొక్క విద్య గురించి కనుక మనం చూసుకుంటే అందులో మాత్రం మీకు కొంచెం హర్డిల్స్ అయితే కనపడుతున్నాయి. వారు కొంచెం మొండిగా ఉండటం, చెప్పిన మాట వినకపోవటం, ఆరోగ్యం బాగుండకపోవటం, చదువు పట్ల నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా చూపించటం, ఇలాంటివి కూడా మీకు కొంచెం సమస్యగా కలుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ బేసిక్గా 4, 5 తారీఖులు, 6వ తారీఖు అంటే ఏంటంటే ఈ వారం అంతా కూడా ఎక్కడో అక్కడ మీరు కొంత స్ట్రగుల్ అవ్వటం కనపడుతోంది, మానసికంగాను శారీరకంగాను. సో ఉద్యోగం చేస్తున్నామా అంటే ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగంలో వ్యాపారంలో మాకేం పెద్ద ఇప్పుడు చెప్పుకోవడానికి మాకేం పెద్ద ప్రాబ్లమ్స్ లేవు, బట్ మా పర్సనల్ లైఫ్లోనే మాకు అన్ని ఇబ్బందులు అంటారు. పర్సనల్ లైఫ్లో భార్యతో సరిగ్గా లేదనో, భర్తతో సరిగ్గా లేదనో, లేకపోతే ఇంకా మాకు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయనో, ఇంకా మేము సర్దుకోవాలనో, లేకపోతే సంతాన పరంగా ఇందాక నేను చెప్పినట్టు అనేక రకాల ఇబ్బందులు ఉండటమో, పెట్టుబడులు ఏ విధంగానూ అనుకూలంగా లేకపోవటం, స్వార్జితాల వలన ఇబ్బందులు పడటం, లేదా పిత్రార్జితాల వలన ఇబ్బందులు పడటం, కోర్టు కేసులు,
అలాగే లిటిగేషన్లు, ఇలాగ ప్రతిదీ ఏదో ఒక రకమైన తలనొప్పి అనేది మాత్రం ధనురాశి వారికి కనపడుతూ ఉంటుంది. సో ఈ విషయాల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కనపడుతుంది. అలాగే ధనుర్రాశి వారికి నేను చాలాసార్లు చెప్పేది దత్తాత్రేయుడి ఆరాధన. తప్పనిసరిగా ధనురాశి వారు, మీనరాశి వారు దత్తాత్రేయుడి ఆరాధన చేయండి. దీంతో పాటు మీరు ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా చెయ్యాలి. సో బేసిక్గా 4వ తారీఖు దత్తాత్రేయుడి జయంతి ఉంది కాబట్టి 4వ తారీఖున తప్పనిసరిగా మీరు దత్తాత్రేయుడి ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, కుదిరితే అన్నదానం చేయటం. దీంతో పాటు 3వ తారీఖున హనుమద్ వ్రతం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారికి వాల పూజ జరిపించండి. ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి విపత్కర పరిస్థితులు వస్తున్నా వాటిని మీరు జయించగలరు, అధిగమించగలరు. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే వారంగానే చెప్పుకుంటున్నాం. 6వ తారీఖు వరకు పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ కనిపించట్లేదు. చిన్న చిన్న హర్డల్స్ ఉన్నాయి, బట్ ఇవి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయని అయితే ఏమీ చెప్పను. సో బేసిక్గా ఏంటి అని అంటే ఆర్థికంగా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏమైనా మార్పులు చేర్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే వాటికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అంటే అలాంటి చేంజెస్ గురించి మీరు ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు, ఉద్యోగ వ్యాపార పరంగా కూడా సానుకూలత, సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు ఇలాగ ఏ అంశమన్నా తీసుకోండి, వీటికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 6వ తారీఖు నుంచి మాత్రం కొంచెం చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం, మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం, ఉద్యోగంలో ఎక్కువగా చికాకులు, డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కొంచెం జాగ్రత్త అవసరం. తల్లిదండ్రుల ఆరోగ్యం ఇందాకే చెప్పుకున్నాం. వీటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు, అలాగే శత్రువులపైన విజయాన్ని సాధించేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సో కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. అలాగే ప్రతి పనిని కూడా ఆన్ టైం పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తుంటారు. సో మకర రాశి వారికి మనం ఈ వారం కొంతవరకు బాగుందనే చెప్పుకుంటున్నాం. నెమ్మదిగా ప్రోగ్రెస్ అవుతున్నారు, నెమ్మదిగా చేంజెస్ అనేవి వస్తున్నాయి, బట్ పాజిటివ్గా ఉన్నాయి. సో మనం ఇక్కడ మకర రాశి వారికి ఏం చెప్పుకుందాం. మకర రాశి వారు మాత్రం తప్పనిసరిగా ఏకాదశి మీరు మాత్రం పాటించాలండి. ఏకాదశి నాడు విష్ణుమూర్తి దర్శనం చేసుకోవటం, స్వామివారి ఆలయంలో ప్రసాదాలు లాంటివి పంచిపెట్టడం, లేకపోతే ఏదైనా సరే ఒక సేవ చేయటం, ఇలాంటివి మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు స్వామివారిని మీరు గనక తెల్ల చేమంతులతోటి పూజిస్తే, ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి మానసికంగా మీరు ఏమైనా క్షోభపడుతున్నా, మనసు ప్రశాంతంగా లేకపోతున్నా, లేకపోతే ఏదైనా సరే ఆర్థికపరమైన విషయాలు, లేకపోతే మీ యొక్క వైవాహిక జీవితం, వీటికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు పడుతున్నా, వీటన్నిటికీ కూడా మీరు ఏకాదశి వ్రతం లేదా ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం, స్వామివారిని కీర్తించటం, పూజించటం, ఇందాక నేను చెప్పినట్టు తెల్లటి పువ్వులతోటి మీకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇంకా మన కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కుంభరాశి వారికి మాత్రం వీరు సేవింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కనపడుతోంది. అలాగే ఖర్చులను కూడా కొంచెం మీరు అధిగమించడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కుడి చేత్తో సంపాదిస్తారు, ఎడం చేత్తో ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది మాత్రం కొంతవరకు కనపడుతోంది. అలాగే ఇక్కడ బేసిక్గా మీరు కనుక పరిశీలించారంటే కుంభరాశి వారు కూడా వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా మీరు పాలు పంచుకుంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, ఖర్చు విపరీతంగా పెట్టడం, ఎక్కడా కూడా మీరు తగ్గరన్నమాట. ఏదైనా ఒక పని చేయాలంటే చాలా బాగా చేసుకొస్తున్నారు. ఇది మీకు ఆల్మోస్ట్ ఈ వారం అంతా ఇలానే ఉంది. సో మీరు వారం మొదట్లో పెట్టే ఖర్చు వారం చివరి వరకు మీకు ఇంపాక్ట్ చూపిస్తోంది. సో అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త చూసుకోవాలి. వారికి సంబంధించి ఖర్చులు బాగా ఉండబోతున్నాయి. అలాగే దీంతో పాటు అంటే నేను దీన్ని తప్పుగా అయితే అనటం లేదు, మెంటల్లీ ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను. తల్లిదండ్రులకి మనం సేవ చేయాల్సిందే, తల్లిదండ్రుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. కాబట్టి ఏంటంటే అది కొంచెం ఉంది. దీంతో పాటు మీ యొక్క అన్నదమ్ములతోటి కూడా ఆస్తి తగాదాలు ఉండటం, లేకపోతే ఆర్థికపరమైన విషయాలలో వారితోటి ఏదో ఒక తగువు రావటం, వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవటం, ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా సిబ్లింగ్స్లో మీ యొక్క సోదరీమణులతోటి మీకు ఎక్కువగా ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
తప్పనిసరిగా మీరు జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు పెద్దల హెల్ప్ తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. బట్ వారి హెల్ప్ మీకు సమయానుకూలంగా అందకపోవటం అనేది మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. సో బేసిక్గా కుంభరాశి వారికి మాత్రం ఈ వారం కొంచెం స్ట్రగుల్ అనేది ఎక్కువగా ఉంది. ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి పెద్దగా మార్పులు అయితే ఏమీ కూడా కనిపించటం లేదు. సో ఏమైనా చిన్న చితకా ప్రయాణాలు ఉంటాయి, లేదా ఉద్యోగానికి సంబంధించి ఈరోజు పెద్దగా మీరు పని చేయకపోవచ్చు. ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి తప్ప అందులో మీరు చాలా పెద్ద వరీ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ లేవు. బట్ పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి మీరు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రెడీగా ఉండాలి. ఇంకా కుంభరాశి వారికి మాత్రం వీరు ఏకాదశి అంటే 1వ తారీఖు ఏకాదశి స్వామివారిని అర్చించాలి. వెంకటేశ్వర స్వామి వారిని లేదా విష్ణుమూర్తిని, అలాగే స్వామివారిని పూజించాలి. గోవింద నామాలు చదువుతూ ఉండండి. ఇవి మీకు చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయి. 3వ తారీఖు హనుమత్ వ్రతం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి వారిని పట్టుకోవాల్సిందేనండి. కుంభరాశి వారు, మకర రాశి వారు, మీన రాశి వారు, మేషరాశి వారు 300% ఆంజనేయ స్వామి వారిని కీర్తించాలి, పూజించాలి, స్వామి వారిని అర్చించాల్సిందే. కాబట్టి ఏంటంటే మకర, కుంభ, మీన రాశుల వారు, ముఖ్యంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామి వారిని అర్చించండి, కీర్తించండి, పూజించండి. స్వామివారిని ముఖ్యంగా మీరు తమలపాకులతోటి పూజించండి, వివిధ పుష్పాలతోటి పూజించండి, ఎర్రటి పుష్పాలు. అలాగే మీరు స్వామివారిని చక్కగా తమలపాకులతోటి పూజించటం. దీనివల్ల ఏమిటండి మాకు లాభం అని అంటే ఆర్థికంగా కొంచెం మీకు మార్పు కనపడుతుంది. మీరు పెడుతున్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. దీంతో పాటు మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క జీవితము, వారి పేరు మీద పెడుతున్న పెట్టుబడులు, వీటిల్లో కూడా మీకు చాలా వరకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ పరంగా కూడా మీరు పడుతున్న శ్రమకి మీకు నెమ్మదిగా చేంజెస్ అనేవి కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొంచెం స్ట్రగుల్ ఉంది, కాదని చెప్పను. అందుకనే మీరు ఆంజనేయ స్వామి వారిని పూజించాలి అని చెప్పాను. దీంతో పాటు మీరు ఖచ్చితంగా దత్తాత్రేయుడిని 4వ తారీఖున మీరు పూజించండి. దత్తాత్రేయుడిని పూజించటం వలన ఆర్థికంగా ఇంకా మెరుగుదల అనేది మీకు కనపడుతుంది. రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత లభిస్తుంది. పాత బకాయిలు, రుణాలు తీర్చాలి అనుకుంటున్న వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇవి మనకి ఇక్కడ మనం కుంభరాశి వారి ఫలితాలు చెప్పుకున్నాం. ఇవన్నీ చేయటం వలన మీకు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడతాయి. ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, సరే మీనరాశి వారు వారం మొదలవటమే వీరి యొక్క కుటుంబము, అలాగే వీరి యొక్క భాగస్వామ్యము, పార్ట్నర్షిప్స్, లేకపోతే వీరి యొక్క వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, అలాగే వీరి యొక్క వైఫ్ ఆర్ స్పౌస్, భార్యాభర్తలు అనుకోవచ్చు, వీరి గురించి ఆలోచనతోటి మొదలవుతోంది. కాబట్టి ఏదైనా సరే దానికి సంబంధించి ఒక మంచి పాజిటివ్ అనుకోవచ్చు, నెగటివ్ అనుకోవచ్చు, మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి కనపడుతున్నాయి. కాబట్టి పాజిటివ్ అండ్ నెగటివ్ రిజల్ట్స్ రెండూ కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇంకా వీరికి కనుక మనం చెప్పుకుంటే కొంచెం మార్పు అనేది వీరికి 4, 5, 6 తారీఖుల్లో కనపడుతుంది. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి చాలా పెద్ద చేంజెస్ అయితే లేవు. కానీ మీరు కనుక ఏదైనా ఒక ల్యాండ్ డిస్పోజ్ చేసినా, లేకపోతే ఆ ల్యాండ్కి సంబంధించి ఏమైనా అగ్రిమెంట్స్ చేసినా, లేకపోతే ఏదైనా సరే కొంచెం స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు చేసినా వాటికి సంబంధించి మాత్రం పాజిటివిటీ అనేది కనపడుతుంది. సో ముఖ్యంగా 4th, 5th అండ్ 6th లోపల మీరు ఆర్థిక పరంగా ఎటువంటి లావాదేవీలు జరుగుతున్నా వాటికి సంబంధించి మీరు తొందరగా మూమెంట్ తెచ్చేయాలన్నమాట. లేకపోతే అవి ఇంకా కొంచెం పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో 4th, 5th, 6th ఆర్థికంగా మీకు చాలా వరకు బాగుంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్దగా మార్పులు లేవు. మీ పాత బకాయిలు, రుణాలు తీర్చడానికి ఇంకా టైం పడుతుంది. కోర్టు విషయాలు ఇంకా వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. సో ఎలా చూసుకుంటున్నా ఇంకా కొంచెం నెమ్మదిగా పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది అని గ్రహించాలి. సో బేసిక్గా ఇందాక నేను చెప్పిన డేట్స్ మాత్రం మీకు ఆర్థికంగా బాగుండేందుకు అవకాశం ఉంటుందని గ్రహించాలి. ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మీనరాశి వారు మాత్రం 4వ తారీఖున ఉన్న దత్తాత్రేయుడి జయంతి, దత్తాత్రేయుడిని ఆరాధించండి, దత్తాత్రేయుడిని పూజించండి. దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం, లేకపోతే అష్టోత్తరం, సహస్రనామాలు ఇవి జపించండి, పూజించండి. అలాగే స్వామివారి దర్శనం కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దీనివల్ల మానసికంగా ప్రశాంతత వస్తుంది, ఆర్థికంగా కొంత అనుకూలత వస్తుంది, కోర్టు విషయాలు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఏవైనా సరే పనులు అవ్వటం లేదు, పూర్తి కావట్లేదు, లిటిగేషన్లు, భూ సమస్యలు ఇలాంటివి ఏమున్నా కూడా వీటికి మీకు సత్వర పరిష్కారం అనేది కనపడుతుంది అనమాట. అయితే భక్తితోటి చేయండి, ఏదన్నా లాభం వస్తుందని చేయొద్దు.
భక్తితో చేయండి, తప్పనిసరిగా మీ పనులన్నీ కూడా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.